శతాబ్దంలోనే చూడని మహాబలియం మన ముంగిట్లోకి వచ్చేసిందా? వర్షాలు పడాల్సిన చోట ఎండలు మండిపోతూ ఉన్నాయా? నీళ్లు నిండాల్సిన డ్యాంలు నెర్రలు బారుతూ ఉన్నాయా? అవును, ఈ భూగోళంపై ఒక మహారాక్షసుడు కన్ను తెరిచాడు. వాడి సూపర్ ఎల్నినో. ఇది జస్ట్ సాధారణ వాతావరణ మార్పు కాదు బాస్. 100 ఏళ్ల రికార్డులను బద్దలు కొడుతూ ప్రపంచాన్ని నిలువునా కాల్చేయడానికి రెడీ అవుతున్న క్లైమేట్ బాంబ్. యూకే మెట్ ఆఫీస్ నుంచి భారత వాతావరణ శాఖ అంటే IMD దాకా సైంటిస్టులు జారీ చేస్తున్న వార్నింగ్స్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ ఎల్నినో ఇండియాను ఎలా ముంచేయబోతుంది? మీ వంటింటి బడ్జెట్ను, అవును, మీ ఒంటింటి బడ్జెట్ను ఎలా కొల్లగొట్టబోతూ ఉంది? 2027 ఎందుకు చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారబోతుంది? పూర్తి డీటెయిల్స్ ని ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, యూకే మెట్ ఆఫీస్ చేసిన తాజా హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తూ ఉంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ ఏడాది ఏర్పడుతున్న ఎల్నినో మన జీవిత కాలంలోని అత్యంత తీవ్రమైనదిగా మారే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. సాధారణంగా ఎల్నినో టైంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి. కానీ ఈసారి పరిస్థితి అంతకంటే భిన్నంగా ఉండొచ్చని అంచనాలు చెబుతూ ఉన్నాయి. రాబోయే నెలల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల 3 డిగ్రీల కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆందోళన స్థాయిని. అంటే వాతావరణంలో చిన్న మార్పు కాదు, ప్రపంచ వెదర్ సిస్టమ్ మొత్తాన్ని ప్రభావితం చేసే స్థాయి మార్పు. మెట్ ఆఫీస్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్టింగ్ హెడ్ ఆడమ్ స్కైఫ్ కూడా దీనిని అసాధారణ పరిణామంగా అభివర్ణించారు. ఒకవేళ అంచనా వేసిన స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగితే గతంలో నమోదైన బలమైన ఎల్నినోల ప్రభావం వీటి ప్రభావాన్ని కూడా ఇది మించిపోయే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అభివర్ణించడమే కాదు, వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సాధారణ పరిస్థితుల్లో భూమధ్య రేఖ సమీపంలోని ట్రేడ్ విండ్స్ సాధారణ పరిస్థితుల్లో భూమధ్య రేఖ సమీపంలోని ట్రేడ్ విండ్స్ తూర్పు నుంచి పడమర వైపు వీస్తూ ఉంటాయి. దీంతో పెసిఫిక్ మహాసముద్రంలోని వెచ్చని నీరు ఏషియా, ఆస్ట్రేలియా వైపు కదులుతూ ఉంటుంది. కానీ ఈ ట్రేడ్ విండ్స్ బలహీనపడినప్పుడు లేదా వాటి దిశలో మార్పు వచ్చినప్పుడు వెచ్చని నీరు తూర్పు వైపు అంటే పెరు, ఈక్వెడార్ ఈ తీరాల వైపు కదులుతూ ఉంటుంది. దీంతో పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాన్ని ఎల్నినో అంటాం. సాధారణంగా ఇది ప్రతి 2 నుంచి 7 ఏళ్లకు లేకపోతే 2 నుంచి 7 సంవత్సరాల మధ్యలో ఒకసారి సంభవిస్తూ ఉంటుంది. ఒకసారి ఏర్పడిన తర్వాత సుమారు 9 నుంచి 12 నెలల వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి సమస్య ఎల్నినో రావడంతోనే కాదు, దాని ఇంటెన్సిటీలో కూడా ఉంది. ఎల్నినో దీని ప్రభావం ఒక్క పసిఫిక్ మహాసముద్రానికి పరిమితం కాదు. దాని ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలుల సరళిలో మార్పులు రావచ్చు. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు దాపురించవచ్చు. ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ఇక దక్షిణ అమెరికాకు చెందిన కొన్ని ప్రాంతాలతో పాటు ఆస్ట్రేలియాలో కరువు, అడవి మంటలు, కార్చిచ్చు వీటి ముప్పు పెరగచ్చని చెప్పి అంచనాలు కూడా ఉన్నాయి. అదే టైంలో పెరు, ఈక్వెడార్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల ప్రమాదం పెరగచ్చు. అంటే ఒకే క్లైమేట్ చేంజ్ ఒక చోట నీళ్లు లేకుండా చేస్తోంది, ఇంకో చోట నీళ్లతో, వరదతో ముంచెత్తబోతూ ఉంది. ఇదే ఎల్నినో ప్రభావం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో చూపిస్తుంది అనడానికి తార్కాణం. భారత్కు ఎల్నినో అంటే మొదట గుర్తొచ్చేది మాన్సూన్. ఎందుకంటే మన వ్యవసాయం, నీటి వనరులు, జలాశయాలు, ఆహార ఉత్పత్తి ఇలా చాలా విషయాలు ఋతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది కూడా దేశంలో వర్షపాతం సమానంగా లేదు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉంటే ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
అంటే దేశవ్యాప్తంగా రెయిన్ఫాల్ ప్యాటర్న్ అసమానంగా మారుతూ ఉంది. ఆగస్టు 21 నాటికి దేశంలో వర్షపాత లోటు సుమారు 14% ఉందన్న అంచనాలు ఇప్పుడు ఈ ప్రభావాన్ని ఇన్ఫ్యాక్ట్ ఈ దుష్పరిణామాలని అద్దం పడుతూ ఉన్నాయి. ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం సుమారు 254.9 మిల్లీమీటర్లు. కానీ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి అంచనాలున్నాయి. ఇక్కడ ఇంకో విషయం, ఋతుపవనాలు దేశం నుంచి వెంటనే పూర్తిగా నిష్క్రమించలేదు. కానీ వాటి కార్యకలాపాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతూ ఉన్నాయి. మధ్య, తూర్పు, ఈశాన్య భారతంలో భారీ వర్షాలకు అవకాశం ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో మాత్రం చెదురుముదురు వర్షాలకి అవకాశం ఉందని, ఇన్ఫ్యాక్ట్ వాటి అవకాశం ఉండొచ్చని అంచనాలున్నాయంటే దేశంలో మాన్సూన్ ఉంది, కానీ అది అందరికీ సమానంగా వర్షం ఇవ్వటం లేదు అనేది ఇక్కడ అర్థమవుతున్నమాట. ఇక ఋతుపవనాలు బలహీనపడితే మొదటి దెబ్బ అగ్రికల్చర్. అవును, వ్యవసాయం మీదే పడుతుంది. వర్షాలు తగ్గితే సాగు విస్తీర్ణం తగ్గచ్చు. జలాశయాల్లో నీరు తగ్గితే సాగునీటి సమస్య వస్తుంది. దాంతో వరి లాంటి పంటల నుంచి రబీ పంటల వరకు, అవును, అనేక కాలాల్లో పండించే అనేక రకాల పంటల మీద దీని ప్రభావం ఉంటుంది. కర్ణాటకతో పాటు కొన్ని రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం కారణంగా పలు పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక రబీ సీజన్లో గోధుమ, ఆవాలు లాంటి పంటలపైన ప్రభావం పడే అవకాశం ఉంది. చెరకు దిగుబడులు తగ్గితే చక్కెర ఉత్పత్తి తగ్గుతుంది, సప్లై తగ్గుతుంది, ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే రైతు పొలంలో మొదలైన సమస్య చివరికి మన మార్కెట్కి చేరుతుంది. ఎల్నినో సముద్రంలో మొదలవుతుంది, కానీ దాని ప్రభావం మన వంటింట్లో కనిపించవచ్చు. ఎలా మాట్లాడుకుందాం. పంటల దిగుబడులు తగ్గింది అనుకుందాం. అప్పుడు సప్లై చైన్, ఫుడ్ సప్లై చైన్ దీని మీద ప్రెషర్ పడుతుంది. ఆహార సరఫరాపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. సప్లై తగ్గినప్పుడు ధరలు పెరగడం కామన్. చెరకు పంటలపై ప్రభావం పడితే చక్కెర ధరలపై ప్రభావం ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు వాటి ధరలు కూడా పెరిగిపోతాయి. వర్షపాతం, పంట దిగుబడులపై ఆధారపడి ఉంటాయి ఇవన్నీ కూడా. అందుకే ఎల్ నినోని కేవలం వెదర్ స్టోరీగా చూడలేం. ఇది అగ్రికల్చర్ స్టోరీ, ఫుడ్ సెక్యూరిటీ స్టోరీ, ప్రైస్ స్టోరీ కూడా. అయితే ప్రతి ధర పెరుగుదలకు ఎల్ నినో ఒక్కటే కారణమని చెప్పడం లేదు, చెప్పడం సరికూడా కాదు. మార్కెట్ సప్లై, డిమాండ్, మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ ఈ రెండింటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నిల్వలు, ప్రభుత్వ విధానం, అంతర్జాతీయ మార్కెట్ లాంటి అనేక అంశాలు కూడా ధరల పెరుగుదలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మొత్తం కథలో అత్యంత కీలకమైన అంశం యూకే మెట్ ఆఫీస్ అంచనాల ప్రకారం పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని అంచనాలు సుమారు 3.9 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా టెంపరేచర్స్ పెరగచ్చు అని చెప్పి అంచనాలు వేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి బాస్, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో 2 డిగ్రీల మార్పు కూడా చిన్న విషయం కాదు. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. 2015-16 ఆ టైంలో నమోదైన బలమైన ఎల్ నినో, ఆ టైంలో కూడా పెసిఫిక్ సముద్ర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. అందుకే ఈసారి అంచనా వేస్తున్న స్థాయి నిజమైతే రికార్డ్ ఎల్ నినో అనే మాట ఎందుకు వినిపిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 2027 ఎందుకు హాట్ ఇయర్ కావచ్చు? ఇప్పుడు మరో కీలకమైన హెచ్చరిక ఏంటది మాట్లాడుకుంటున్నాం. ఎల్ నినో ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచే ప్రభావాన్ని చూపుతుంది. ఇదే టైంలో మన భూమిపై గ్లోబల్ వార్మింగ్ ఇప్పటికే కొనసాగుతుంది. అంటే ఒకవైపు క్లైమేట్ చేంజ్, ఇంకోవైపు ఎల్ నినో. ఈ రెండూ కలిసి పనిచేస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే 2027 అత్యంత వేడి సంవత్సరంగా మారే అవకాశం ఉంది అన్న అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో హీట్ వేవ్స్ పెరిగే అవకాశం ఉంది. వర్షాభావ ప్రాంతాల్లో కరువు తాండవించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కారు చిచ్చులు పెరిగే ప్రమాదం ఉంది. ఇంకోవైపు భారీ వర్షాలు, వరదలు నగరాన్ని కూడా ముంచేయచ్చు. అంటే వేడి పెరగడం ఒక్కటే సమస్య కాదు, వెదర్ ఎక్స్ట్రీమ్స్ పెరగడమే ఇక్కడ అసలు సమస్య.
మన దేశంలో 4 నెలల సౌత్ వెస్ట్ మాన్సూన్ వ్యవసాయానికి చాలా కీలకం. 4 నెలల సౌత్ వెస్ట్ మాన్సూన్ వర్షపాతం సాధారణం కంటే గణనీయంగా తక్కువగా ఉంటే ఖరీఫ్ పంటలపై ప్రభావం పడుతుంది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గితే రబీ పంటలపై కూడా ప్రభావం రావచ్చు. అంటే ఒక సీజన్లో వర్షాభావం తర్వాతి సీజన్కి కూడా సమస్యగా మారే అవకాశం ఉంది. ఇది రైతులకు పెద్ద ఆందోళన. ప్రైవేటు వెదర్ సంస్థల అంచనాలు కూడా సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు ఉండొచ్చు అని చెప్పి సూచించడం ఇప్పుడు భయాన్ని మరింత పెంచుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఫోర్కాస్ట్ మాత్రమే. వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే వారాలు నెలల్లో వర్షపాతం ఎలా మారుతుందో చూడడం చాలా ముఖ్యం. ఇప్పటి క్లైమేట్ ప్యాటర్న్లు కనిపిస్తున్న ఇంకో పెద్ద మార్పు ఇదే. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 రోజుల పాటు వర్షం కనిపించదు. కానీ అదే ప్రాంతంలో తర్వాతి ఒక్కరోజే భారీ వర్షం కురవచ్చు. దీంతో నేలలోకి నీరు చొచ్చుకుపోయే అవకాశం తగ్గి రన్ ఆఫ్ పెరిగి ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు. నగరాల్లో డ్రైనేజీ సిస్టంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. గ్రామాల్లో పంటలు నీట మునిగే ప్రమాదం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీ, గురుగ్రామ్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాల టైంలో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. ఈశాన్య భారతంలో కూడా భారీ వర్షాలు, వరదల ప్రభావం తీవ్రంగా కనిపించింది. అందుకే ఇప్పుడు వెదర్ గురించి మాట్లాడేటప్పుడు వర్షం ఎంత అనే ప్రశ్నతో పాటు ఎంత టైంలో పడింది అనే ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్. చివరిగా అసలు విషయం ఏంటి అంటే ఎల్ నినో ఒక సహజ వాతావరణ పరిణామం. కానీ ఇప్పుడు దానికి తోడు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఈ ప్రభావాలు కూడా ఉన్నాయి. అందుకే ఈసారి ఎల్ నినో తీవ్రత పెరిగితే ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగచ్చు. కొన్ని ప్రాంతాల్లో కరువు తీవ్రం కావచ్చు. ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు పెరగచ్చు. భారత్లో మాన్సూన్ బలహీనపడితే అగ్రికల్చర్పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. పంట దిగుబడులు తగ్గితే ఫుడ్ ప్రైసెస్ దాని మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దాంతోపాటు 2027 అత్యంత వేడి సంవత్సరంగా మారే అవకాశం ఉంది అన్న హెచ్చరిక కూడా ఇక్కడ ఆందోళన కలిగిస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి బాస్, ఇవి అంచనాలు. ఇవి కేవలం అంచనాలు మాత్రమే, ఫైనల్ రిజల్ట్ కాదు. వాతావరణం అనేది ప్రతి వారం, ప్రతి నెల మారే డైనమిక్ సిస్టమ్. అందుకే భయపడడం కంటే అలర్ట్గా ఉండడం ముఖ్యం. రైతులు వెదర్ ఫోర్కాస్ట్ని గమనించాలి. ప్రభుత్వాలు నీటి నిర్వహణపై ముందస్తు ప్రణాళికలని సిద్ధం చేసుకోవాలి. ప్రజలు కూడా ఎక్స్ట్రీమ్ వెదర్ అలర్ట్స్ను సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎల్ నినో సముద్రంలో మొదలైన దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడవచ్చు. ఈసారి అది నిజంగానే శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన ఎల్ నినోగా మారుతుందా? 2027 నిజంగానే అత్యంత వేడి సంవత్సరంగా నిలుస్తుందా? దానికి సమాధానం రాబోయే నెలల్లోనే తెలుస్తుంది. ఇలాంటి కీలకమైన వెదర్, క్లైమేట్ అప్డేట్స్ కోసం ఆర్టీవీని ఫాలో చేయండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఆ స్ట్రీమ్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.